మన పరీషన్ బాయ్స్ బబ్బు ఉన్నాడు కదా, సో అబ్బాయి గురించి ఇప్పుడే మీ వీడియో చూశాను. బబ్బు, గాడ్ బ్లెస్ యూ. బట్ ఎప్పుడు కానీ మీకు దేవుడు ఆనందం పరచాలి, పబ్లిక్ కానీ మీకు సపోర్ట్గా ఉండాలి. చనిపోయిన బాధ కన్నా మాకు ఇంకా వేరేగా ఇట్లా వేరే పోట్రే చేస్తుంటే మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. నాన్ వెస్ట్ అనే బబ్బు ఫాదర్ చనిపోవడానికి కారణం అనేది చాలా అన్యాక్సెప్టబుల్ గా అనిపించింది నాకు. కామెంట్ పెట్టిన వాళ్ళని ఏమని పిలవాలో మీరే చెప్పండి. ఎందుకంటే మీరు అంతమంది లైఫ్లు కాపాడుతారు, నేను ఇది ఒక చిన్న హెల్ప్ చేయలే అనుకో, నేను వేస్ట్ అన్నట్టు నా ఫీలింగ్ వస్తుంది. ఇది వచ్చేసి 1 lakh rupees ఉన్నాయి. నేను స్ట్రాంగ్ ఉండాలా కానీ ఏడవద్దు, ఎప్పుడు రైతులు ఎప్పుడు ఏడవద్దు. రైతు కంట నీరు చూడనే నాలాంటి వాళ్ళని ఆదుకున్న దేవుళ్ళండి. సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము 03. గాయస్, మీ ముంగుటికి ఎందుకు వచ్చినా నేనంటే మెయిన్గా బబ్బు గురించి. ఎందుకంటే ఇప్పుడే మీ వీడియో చూశాను. బబ్బు, గాడ్ బ్లెస్ యూ. బట్ ఎప్పుడు కానీ మీకు దేవుడు ఆనందం పరచాలి, పబ్లిక్ కానీ మీకు సపోర్ట్గా ఉండాలి. సో ఆ తల్లి బాధ చూస్తూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఆ బాధ ఏడ్చుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటే దాని గురించి మళ్ళీ ఒకరు కామెంట్ చేసిరు ఏమని చెప్పేసి, ఇదంతా ఇమ్రాన్ అన్న స్క్రిప్ట్ అని చెప్పేసి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ ఉంటారని చెప్పేసి మీరు కానీ ఆలోచించుకోండి. ఎందుకంటే మనకు అమ్మ ఉంటుంది, మనకు ఒక డాడీ ఉంటాడు, మనకు ఒక అక్క ఉంటుంది. సో వీళ్ళందరూ ఉంటారు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించుకొని మాట్లాడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బబ్బు, గాడ్ బ్లెస్ యూ నీకు. బట్ 100% అందరూ సపోర్ట్ ఉంటారు నీకు. దేవుడు కానీ చాలా సపోర్ట్గా ఉంటాడు. రాబోయే రోజుల్లో చాలా మంచి రోజులు వస్తాయి నీకు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బట్ ఈ తల్లి బాధకు మాత్రం ఎవరు అరకట్టలేరు, అంత బాధపడుతుంది ఆమె. నెక్స్ట్ ఏంటంటే ఇమ్రాన్ అన్న గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు దుబాయ్కి పారిపోయినాడు అంటారు, ఏంటంటో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ఇమ్రాన్ అన్న ఎట్లాంటి వ్యక్తి అని ఈ వీడియోలు అన్నీ చూడండి, మీకు అర్థమవుతాయి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఎంత మంచి వ్యక్తి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏడ్చుకొని ఆ తల్లి వీడియో పెడితే దానికి ఒక కామెంట్ చేసిరు, ఇన్స్టాగ్రామ్లో ఒకరు పోస్ట్ చేసిరు అన్నట్టు, వేరే ఎవరో ఏమని రామాబాయ్ అని చెప్పేసి అక్కడ వీడియో పోస్ట్ చేసినాడు. అయితే దానికి కామెంట్ వచ్చింది, ఏమని వచ్చింది కామెంటు, ఇదంతా ఇమ్రాన్ అన్న స్క్రిప్ట్ అని చెప్పేసి. బట్ నేను ఇక్కడ అది కామెంట్ చూపిస్తాను, చూడండి ఒకసారి, ఇక్కడ పెడతాను చూడండి, మీకు అర్థమవుతుంది. సో అట్లా ఎవరు కానీ కించపరిస్తే అట్లా మాట్లాడదండి. నాన్ వెజ్ అన్నకు కానీ నేను ఒకటే చెప్తా ఉంది, నీకు అన్నని ఎందుకు అంటున్నానంటే నాకు మాటలు రాక కాదు, ఎవరిని కానీ కించపరిచేటట్లా మాట్లాడకపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారని చెప్పేసి మర్చిపోద్దన్నా. ఎందుకోసం చెప్తున్నానంటే నీకంటే చాలా చిన్నవాడు నేను ఏజ్లో. బట్ ఒక ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు, ఏమి రాదు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు అంత బాధపడుతున్నారు, ఆ బాధకి ఎవరు సమాధానం చెప్పండి మీరే. నా సైడ్ని ఇంకా ఆ తల్లికి ఒక విన్నపము, రాబోయే రోజుల్లో మీకు కానీ మంచి రోజులు వస్తాయి తల్లి, బాధపడొద్దండి. బట్ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, వీళ్ళు ఎంత మాట్లాడినా సరే దేవుడు పైన ఉన్నాడు కదా, పైన ఇంకా చూస్తూ ఉంటాడు. మీరు ఏం బాధపడొద్దండి, ఓకేనా. సపోర్ట్గా ఉండండి, వీలైతే పోయేసి మాట్లాడించి పలకరించండి. ఎందుకంటే ఈ టైంలో సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ బబ్బు, వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ప్రతి ఒక్కరు పీపుల్ కానీ పబ్లిక్ కానీ సపోర్ట్గా ఉంటారు మీకు. నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి. బట్ ఇమ్రాన్ అన్న గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడదండి, ఎందుకంటే అన్న నిజంగానే చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి మనము నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అట్లంతా మాట్లాడొద్దండి. అండ్ ఇంకోటి ఏమంటే, నా వీడియో కంప్లీట్గా మీకు నేను మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్ అని డెఫినెట్గా కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే ఈ టాపిక్ గురించి నాకు మాట్లాడాలనిపించలేదు. బట్ ఏంటంటే ఆ తల్లి బాధ చూసి నేనైతే ఆగలేకపోయినాను. ఎందుకంటే అంత బాధపడుతూ ఉంటే ఎవరి గురించి అయినా, మన ఇంట్లో కానీ మనకు ఒక అమ్మ ఉంటుంది కదా, అమ్మ ఉన్నప్పుడు మనకని గుర్తొస్తారు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లా ఉంటాయి. సో ఎవరికైనా అలా మాట్లాడొద్దండి. అండ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది, ఓకేనా. సో వీడియో నచ్చినైతే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియో అయితే.
ఓకేనా. నాన్ వేషన్ అన్న నీకు ఇంకొకసారి చెప్తున్నా, అలా మాట్లాడొద్దు, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యాడ్. నువ్వు మాట్లాడింది బ్యాడ్ తప్పు. ఓకేనా. చలో గైస్.